భోంచేసి ధ్యానంలో కూర్చోండి ఎలా ఉంటుంది? కుదరదు. ధ్యానం ఆయాసంగా ఉంటుంది. అంచేత గర్భంలో ఏమీ లేనప్పుడు ధ్యానంలో కూర్చుంటే నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అంచేతంటే ఈ శ్వాస నిశ్వాసలో ఆ లోపల ఉన్నటువంటి ఆహారాన్ని అరిగింపజేసేటువంటి పని వాటికి. ఒక రోట్లో ఒక షేరు బియ్యం వేసి 2 రోకళ్ళు ఇచ్చుకొని దంచుతూ ఉంటే బాగా స్పీడ్గా చాలా సేపుడు దంచితేనే కానీ అది పిండి అవ్వదు. ఆ పిండి అయిపోయిన తర్వాత పక్క పెట్టేసి మళ్ళీ వేస్తాం. అంటే అర్థం ఏంటి? మనం వేసిన ఆహారం ఈ శ్వాస నిశ్వాసాల ద్వారా అరిగిపోద్ది, దాని స్థానంలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ కడుపు ఖాళీ అయిపోద్ది, మళ్ళీ వెయ్యాలి ఆహారం, ఆకలేస్తుంది, మళ్ళీ వెయ్యాలి ఆహారం. ఎందుకోసం? ఈ రోకళ్ళకి పని. ఏ రోకళ్ళు? అంశయే లోకల్లో ఈ విధంగా గ్రహించాలి. అందుచేత ఈ ఆహారం నిండుగా ఉన్న సమయంలో ఈ రోకళ్ళ